కస్టమర్స్ ఇలా కూడా ఉంటారా? ఇలాంటి కస్టమర్స్ అసలు అందరికీ తగులుతారా? అంటే నా బాధ అనేది మీతో షేర్ జేసుకోవాలి అని అనుకుంటున్నా. నా ఒక్కదానిదే కాదు, ఇలా చాలా మందికి ఉండుంటుంది. జరిగుంటుంది ఇంతకుముందు గూడా. అయితే మనమైతే మన నోట్స్ మనం రాసుకుంటాం రెగ్యులర్‌గా. ఎవరు ఎంత పేమెంట్ జేశారు. మేము నోట్స్ తీసే లోపే నాకు హడావిడిగా నాకు టైం అయింది. నాకు వేరే పనుంది. నేను మళ్ళీ వస్తా. మళ్ళొచ్చినప్పుడు అన్నీ క్లియర్‌గా లెక్క జూసుకుందాం అని జెప్పేసి మీరు అబద్ధం ఆడుతున్నారు. మాట పడే వాళ్ళకే తెలుస్తది గదండీ ఆ బాధ. తనకి డబ్బులు పోతే పోయినాయండి. కానీ మాట ఎంత బాధనిపిస్తది ఒక మాట అంటే. నైట్ నిద్ర పట్టదు. అన్నం తిందామన్నా అన్నం గూడా తినబుద్ధి గావట్లేదండి ఆ మాటలు గుర్తొస్తుంటే. నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక సీరియస్ టాపిక్ మీద డిస్కస్ చేయాలనుకుంటున్నా అండి. అంటే సీరియస్ అనే చెప్పాలి. ఎందుకంటే కస్టమర్స్ ఇలా కూడా ఉంటారా? ఇలాంటి కస్టమర్స్ అసలు అందరికీ తగులుతారా? లేదా మాకే ఇలాంటి కస్టమర్స్ ఉన్నారా? అనేది నాకైతే అర్థం కావట్లేదండి. ఖచ్చితంగా టైలరింగ్ ఫీల్డ్ అయినా సరే, ఈ ఎంబ్రాయిడరీ ఫీల్డ్ అయినా సరే చాలా వరకు చాలామందికి ఇలాంటి కస్టమర్స్ తగిలే ఉంటారు. కానీ మాకైతే ఇప్పుడు ఇంతకుముందేంటంటే కొంచెం లైట్‌గా అంటే లేట్‌గా డబ్బులివ్వడము అట్లాంటివి జరిగినాయి గానీ, ఇలాంటి ఇన్సిడెంట్ అయితే మాకెప్పుడు జరగలేదు. నేను ఈ టాపిక్ మీద ఇంతకుముందు గూడా చాలా సార్లు వీడియో చేయాలి, ఒకసారి మాట్లాడాలి అని అనుకున్నా. కానీ అంత సీరియస్ లేకుండే. అంటే ఏమోలే చూద్దాంలే అని అనుకున్నాను. కాకపోతే మాకొక 2 డేస్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. అంటే నా బాధ అనేది మీతో షేర్ జేసుకోవాలి అని అనుకుంటున్నా. నా ఒక్కదానిదే కాదు, ఇలా చాలా మందికి ఉండుంటుంది. జరిగుంటుంది ఇంతకుముందు గూడా. అయితే మ్యాటర్ ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఏంటంటే వస్తారు. స్టిచ్చింగ్ గానివ్వండి, బ్లౌజులు కుట్టించుకోవడం గానివ్వండి, లేదంటే వర్క్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళు వస్తారు. వర్క్ చేయించుకుంటారు. లేదంటే స్టిచ్చింగ్ జేయించుకుంటారు. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకొని వెళ్ళేటప్పుడు మనకు అమౌంట్ ఎంతయిందని జెప్పేసి అడిగి అమౌంట్ ఇచ్చేసి తీసుకెళ్తారు. వీళ్ళతో ఏ ప్రాబ్లమ్ ఉండదండి. ముందే మనం ఇంత అమౌంట్ అయితది అని చెప్తాము. సర్లేండి వర్క్ అయిన తర్వాత మేము డబ్బులిస్తామని జెప్తారు. వెళ్తారు. మళ్ళీ అది కంప్లీట్ అవ్వగానే వచ్చేటప్పుడే వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకొస్తారు, ఇస్తారు. వాళ్ళ బట్టలు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వీళ్ళతో అసలు ఏ ప్రాబ్లమ్ ఉండదు. కానీ ఇంకా కొంతమంది ఎలాంటి వాళ్ళుంటారంటే వస్తారు, ఇస్తారు. ఎంతయింది అమౌంటు అని అడుగుతారు. ఇంత అయితది అని మనం ముందే బిల్ జేసి చెప్తాం గదా! తి సర్లేండి ఇస్తాం. బట్టలు తీసుకెళ్ళేటప్పుడు ఇస్తామని జెప్తారు. ఒక్కొక్కసారేమో ఇస్తారు. ఒక్కొక్కసారేమో నెక్స్ట్ టైమ్ ఒక 2, 3 డేస్ ఆగండి. మాకు ఇప్పుడు కొంచెం డబ్బులు లేవు అని జెప్తారు. ఎళ్తారు. సర్లేండి మనం కొంచెం తెలిసిన వాళ్ళైతే మనం గూడా తెలియని వాళ్ళకైతే ఎవ్వరు ఇవ్వరు బట్టలు అలా అంత ఈజీగా. తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తాం గదా! తెలిసిన వాళ్ళే కాబట్టి పోనీలే ఇస్తారులే ఎక్కడికెళ్తారులే అని జెప్పేసి మనం గూడా బట్టలిచ్చేస్తాం. వాళ్ళు తీసుకెళ్తారు. ఒక 2, 3 డేస్ తర్వాతనో, లేదంటే 5 డేస్ తర్వాతనో, ఈవెన్ 10 డేస్ తర్వాత అయినా గానీ వాళ్ళు కంపల్సరీ డబ్బులు తెచ్చిస్తారు. వీళ్ళ వల్ల గూడా కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే డబ్బులైతే ఎక్కడికి పోవు. మన డబ్బులు మనకు సేఫ్‌గా వాళ్ళు తెచ్చి ఇస్తారు. ఇంకా కొంతమందుంటారు. వీళ్ళేంటంటే వస్తారు. వర్క్ మాట్లాడుకుంటారు. ఇంతయింది అని జెప్తే, సర్లే తీసుకెళ్ళేటప్పుడు ఇస్తామని జెప్తారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం జేస్తారంటే, మనం వర్క్ చేసినవి తీసుకెళ్ళడానికొచ్చేటప్పుడు ఇంకా కొన్ని కొత్తయి తీసుకొస్తారు. మళ్ళీ కుట్టించుకోవడానికి. తీసుకొచ్చి అవిచ్చి, ఇవి తీసుకెళ్ళేటప్పుడు అవి, ఇవి అన్నీ కలిపి ఒకేసారి ఇస్తా అని జెప్పి ఎళ్తారు. అంటే మనం ఏం జేస్తాం, ఎట్లాగో వాళ్ళు బట్టలిస్తున్నారు గదా! పోనీలే అవి, ఇవి ఒక్కసారి ఇస్తా అంటున్నారు గదా! అని జెప్పేసి మనం గూడా వదిలేస్తాం. వాళ్ళ బట్టలు వాళ్ళకిచ్చేస్తాం. ఎళ్తారు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని తీసుకొస్తారు. కొన్ని డబ్బులిస్తారండి. మాకిప్పుడు జరిగిన వాళ్ళైతే అట్లానే జేశారు. కొన్ని డబ్బులిచ్చేసి మొత్తం పే జేయరు. వాటివి, వీటివి కలిపి పే జేయరు. అంటే ఫస్ట్ ఇచ్చిన వాటికి, సెకండ్ ఇచ్చిన వాటికి మొత్తం ఒకేసారి ఇస్తామని జెప్తారు. కాకపోతే సెకండ్ తీసుకున్నప్పుడు ఏం జేస్తారంటే కొన్ని ఇస్తారు, కొన్ని ఆపుతారు. ఇప్పుడు అమౌంట్ లేదు, అవైలబుల్‌గా లేదు. డబ్బులు రాగానే ఇస్తాను కంపల్సరీ అని జెప్తారు.
తీసుకొని వెళ్తారు. మనం కూడా పోన్లే మనం తెలిసిన వాళ్ళే కదా అని చెప్పేసి ఇస్తాం. వాళ్ళు ఇంకా అది అట్లానే రిపీట్ చేస్తానే ఉంటారు. ఏంటంటే కొంత అమౌంట్ ఆగుతది. నెక్స్ట్ టైమ్ మళ్ళీ కొత్త బట్టలు తీసుకొస్తారు. మళ్ళీ కొన్ని తీసుకొస్తారు. ఇవి కుట్టండి. అవి ఇవి కలిపి మళ్ళీ నెక్స్ట్ ఇస్తాను. నా దగ్గర ఉంటే కంపల్సరీ ఉన్నప్పుడు మీరు అడగాల్సిన అవసరం లేదు. నేనే తెచ్చిస్తాను అని చెప్తారు. సర్లే మనం ఇంకా నమ్ముతాం కదండీ! రెగ్యులర్ కస్టమర్స్ అంటే మన దగ్గరికి అలవాటయ్యారు. 2, 3 సార్లు బట్టలు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి 2 సార్లు పేమెంట్ చేసిండ్రు కాబట్టి నెక్స్ట్ టైమ్ ఇయ్యకపోతారాలే మన దగ్గర వాళ్ళ బట్టలు ఉంటున్నాయి గదా! వాళ్ళు అవి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు తెచ్చిస్తారు గదా! అని జెప్పేసి మనం గూడా సర్లేండి అని జెప్పేసి వాళ్ళ అమౌంట్ ఎంతిచ్చారు, ఏంటి అనేది మనం నోట్ జేసుకుంటాము. వాళ్ళ బట్టలు వాళ్ళకిచ్చేస్తాం. ఎళ్తారు. ఒక్కోసారి వీళ్ళేం జేస్తారంటే డబ్బులిస్తారు. ఇంకా అంటే మొత్తం కంప్లీట్ పేమెంట్ అయితే చెయ్యరు. కొంత ఆపుతారు. మళ్ళీ బట్టలు తెస్తారు. ఇవి, అవి అన్న వాళ్ళకిగ రెగ్యులర్‌గా అదే అలవాటయిపోతది గదా! అప్పుడేం జేస్తారు మనం అమౌంట్ తీసుకుంటాం. నోట్ జేసుకుంటాం. వాళ్ళెంత అమౌంట్ ఇచ్చిర్రనేది మనం రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మీ ఇంత అమౌంట్ అయింది. ఎంత అమౌంట్ అయిపోయింది. ఇంకెంత అమౌంట్ ఉంది పేమెంట్ జేయాల్సింది. ఇంకా మేము కుట్టాల్సినవెన్నున్నాయి అవన్నీ ఒకసారి క్లియర్‌గా లెక్క జేసి మీకు చెప్తామంటే గూడా వాళ్ళు వినరు ఆ టైంలో. ఏం జేస్తారంటే మాకిప్పుడు టైం లేదు. నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు జూసుకుంటా ఇవన్నీ. నేనైతే ఇచ్చినయి మీరు రాసి పెట్టుకోండి. మీరు కుట్టేటియి ఎట్లాగో రాసుకొని ఉంటారు గదా! అని జెప్పేసి హడావిడిగా ఎళ్ళిపోతారు. ఎళ్ళిపోయిన తర్వాత ఇంకా మనమైతే మన నోట్స్ మనం రాసుకుంటాం రెగ్యులర్‌గా. ఎవరు ఎంత పేమెంట్ జేశారు. మేమైతే ఎట్లా అంటే వాళ్ళు క్యాష్ ఇచ్చారా? ఫోన్‌పే జేశారా? ఎట్లా? ఎవరికి? మేమిద్దరం గదండీ! మా సిస్టర్, నేను ఇద్దరం పార్ట్నర్‌షిప్‌లో గదా! మా సిస్టర్ అంటే తోటికోడలు, నేను ఇద్దరం కలిసి పార్ట్నర్‌షిప్‌లో ఈ మిషను, ఎంబ్రాయిడింగ్ మిషన్ అండ్ ఆహ్, స్టిచ్చింగ్ మిషను, టైలరింగ్ మిషన్ ఉంటది గదా! అది. 2 మేము ఏంటి పార్ట్నర్‌షిప్‌లో తెచ్చుకున్నామనమాట. కాబట్టి ఇద్దరికీ ఈ ఈ వర్క్ నేను జేస్తా. ఆమె టైలరింగ్ జేస్తది గాబట్టి ఇద్దరికీ ఆ వర్కొచ్చినప్పుడు ఆమె నోట్స్ ఆమె మెయింటైన్ జేస్తది. నేను ఈ వర్కొచ్చినప్పుడు నా నోట్స్ నేను మెయింటైన్ జేసుకుంటా. అట్లా ఇద్దరివి ఒకే దగ్గర మేము నెలకొకసారి అట్లా అమౌంట్ జూసుకొని, ఈ నెలలో ఎంతొచ్చింది, ఇంకెంతమంది ఇవ్వాలి డబ్బులు అని జెప్పేసి అన్నీ కలిపేసి మేము లెక్క జేసుకుంటాం. అట్లా ఉంటదనమాట మాకు. ఇద్దరికి ఆమెకు పే జేసేవాళ్ళు, ఫోన్‌పే జేసేవాళ్ళు కొంతమంది, ఆమె నంబర్ కొంతమందికిస్తది. అవైలబుల్‌గా ప్రస్తుతం ఆ టైంకి ఎవరుంటే ఎవరి ఫోన్ అవైలబుల్‌గా ఉంటే దగ్గరగా వాళ్ళం నంబర్స్ ఇస్తాం. అట్లా నంబర్ ఇచ్చినప్పుడు ఆమె ఫోన్‌కు కొంతమంది పే జేస్తారు. నా ఫోన్‌కి కొంతమంది పే జేస్తారు. లేదంటే మనీ ఇచ్చేవాళ్ళు మనీ ఇస్తారు. అట్లా ఇచ్చినప్పుడు మేము నోట్స్‌లో కంపల్సరీ నాకిస్తే నా పేరు రాసి నా ఫోన్‌పే, లేదంటే తనకిస్తే తన పేరు రాసి తన ఫోన్‌పేకిచ్చారు అని ఖచ్చితంగా మెన్షన్ జేస్తాం మేము. సో, మా దగ్గరైతే డీటెయిల్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట. ఇట్లా మెయింటైన్ జేస్తాం మేము నోట్సు. అండ్ ఎవరికిచ్చినాము, ఈరోజు ఎంతమందివి వర్క్ కంప్లీట్ జేయాలి, రేపు ఎంతమందివి కంప్లీట్ జేయాలి అని జెప్పేసి మేము ఏ రోజుది ఆ రోజు మేము డీటెయిల్డ్‌గా రాసుకుంటామనమాట. ఇంత పకడ్బందీగా మేము నోట్స్ మెయింటైన్ జేస్తే గూడా ఇంకా తనిగ అసలు మ్యాటర్‌కొస్తున్నా చూడండి. తనేంటంటే ఇట్లానే 2, 3 సార్లు వచ్చింది. స్టిచ్చింగ్ చేయించుకుంది. వర్కులేయించుకుంది. తనకే గాకుండా వాళ్ళ రిలేటివ్స్‌కి గూడా తీసుకొచ్చింది. ఆమె తీసుకొచ్చింది. అంటే వాళ్ళెవరో మాకు తెలీదు. ఈమె తెలుసు మాకు. అంటే ఇగ ఈమె ద్వారా ఇట్లా మా వాళ్ళు వీళ్ళు అని జెప్పేసి తీసుకొచ్చిందనమాట. అంటే క్యాండిడేట్స్ రాలేదు వాళ్ళు. కస్టమర్స్ ఎవరు రాలేదు. ఈమొక్కతే వచ్చింది. వాళ్ళవి ఈమె తీసుకొనొచ్చిందనమాట. తీసుకొచ్చి ఈ వర్క్ గావాలి వీళ్ళకు అని జెప్పేసి 2, 3 వర్కులేయించుకుంది. బ్లౌజులు కుట్టించుకుంది. ఒక 2 వర్కులేమో ఏసి ఇస్తే వాళ్ళే బ్లౌజులు కుట్టుకుంటామన్నారు. అట్లా జరిగింది. మేము వాటివి గూడా ఎప్పటియప్పుడు పే జేయలేదు. వాళ్ళు మాకివ్వగానే నేను మీకిస్తా అని జెప్పేసి ఎళ్ళిపోయింది. అట్లా ఒకసారి కొంత అమౌంట్, ఒకసారి 1000, ఒకసారి 2000 అట్లా పే జేషింది. పే జేషి ఇంకా ఉంటది అమౌంటు అని జెప్పేసి మేము ఎప్పటిదప్పుడు లెక్క రాసుకుంటున్నాము. కానీ ఆమె మాత్రం లెక్క ఇంత ఉంది అని చెప్తాం అని మేము నోట్స్ తీసేలోపే నాకు హడావిడిగా నాకు టైం అయింది. నాకు వేరే పనుంది. నేను మళ్ళీ వస్తా. మళ్ళొచ్చినప్పుడు అన్నీ క్లియర్‌గా లెక్క జూసుకుందాం అని జెప్పేసి ఎళ్ళిపోయేదనమాట. ఇగ ఎక్కడికెళ్తదిలే అన్నట్టుగా మేము గూడా సైలెంట్‌గానే ఊకున్నాం. ఇగ లాస్ట్‌కేమైంది, అయిపోయింది. మా దగ్గర ఏం లేవు బట్టలు. మొత్తం క్లియర్ అయిపోయింది.
కానీ అమౌంట్ మాత్రం కొంత అమౌంట్ ఆపింది. ఆపేసి ఇవైతే ఇప్పుడు ఇస్తున్నా. నవంబర్‌లో ఇచ్చిందండి ఆమె మాకు. లాస్ట్ పేమెంట్ నవంబర్‌లో జేసింది. ఇచ్చేసి ఏమన్నదంటే, "ఇవైతే ఇప్పుడు ఇస్తున్నా. ఇంకా ఉంటాయి గదా! అవి రాసి పెట్టండి. నేను నెక్స్ట్ టైమ్ ఇవి గూడా పే చేస్తా. నాయి ఇంకా బట్టలున్నాయి తెచ్చేటియి. అవి కూడా తీసుకొచ్చినప్పుడు ఇవి పే జేసి అవి ఇచ్చిపోతా" అని జెప్పేసి, నాకు పనుంది ఇప్పుడని జెప్పేసి ఎళ్ళిపోయింది అప్పుడు గూడా. సర్లే అని జెప్పేసి మేము ఆమె ఇచ్చిన అమౌంటు, ఇంకా పెండింగ్ ఉన్న అమౌంటు మొత్తం రాసుకున్నాం. రాసుకుంటే ఏమైందంటే, ఆమె బిల్ చేయించడం ఎట్లా చేయించిందంటే, వాళ్ళ రిలేటివ్స్‌వి తీసుకొచ్చినామని జెప్పింది గదా! ఆ రిలేటివ్స్‌వి వేరే సెపరేట్ బిల్ చేయించింది. ఆమెయి వాళ్ళ పాపయి వేరే సెపరేట్ బిల్ చేయించింది. ఆమె బిల్‌లో నుంచి కొంత అమౌంట్ కట్టింది. వాళ్ళ రిలేటివ్స్ బిల్‌లో నుంచి కొంత అమౌంట్ కట్టింది. ఇందులో కొంత పెండింగ్ ఉంచింది. అందులో కొంత పెండింగ్ ఉంచింది. 2 కలపాలి గదా! మరి 2 కలిపితే వచ్చే అమౌంట్ మాకు ఆమె ఇవ్వాలి. సపోజు 2 కలిపితే ఒక ₹1000 ఉన్నాయనుకోండి. అంటే ఆమెది సగం, ఆమెది కొంత అమౌంట్, వీళ్ళది కొంత అమౌంట్ ఉంటది. మరి 2 కలిపి ఆమె గుర్తుంచుకోవాలి గదా! లేదు. ఇంకా మేము 2 కలిపి అమౌంట్ ఇంతున్నది ఈమెది. వాళ్ళది సెపరేట్‌గా, వీళ్ళది సెపరేట్‌గా ఉందని జెప్పేసి రాసినాము. రాసిన తర్వాత ఒక 2 డేస్ బ్యాక్ ఇక నవంబర్‌లో ఇచ్చి ఎళ్ళిందంటే ఇంక మళ్ళీ రాలేదు. మాకు డిసెంబర్‌లో మిషన్ ఈఎంఐ కట్టుకోవాలంటే, డిసెంబర్‌లో అయితే కష్టం. నేను తర్వాత ఇస్తా అని జెప్పి అన్నది అప్పుడే. అంటే సర్లే ఇగ అని జెప్పేసి మేము ఇన్ని రోజులు ఆగినాం. అంటే ఇంతకుముందేందంటే మేము అడిగినా, అడగకపోయినా కొంత అమౌంట్ పే చేసేదనమాట. అట్లనే ఉంటే కంపల్సరీ ఇస్తదిలే అని జెప్పేసి మేము గూడా సైలెంట్‌గా ఊరుకున్నాం ఇగ ఇన్ని రోజులు. ఇంకా ఇప్పుడిగా 1 మంత్ దాటిపోయింది గదా! ఇంకెన్ని రోజులు ఆగుతామని జెప్పేసి ఫోన్ చేశామనమాట. ఫోన్ చేస్తే ఎంతున్నది నా అమౌంటు అని అడిగింది. ఇంత ఉంది అని జెప్పేసంటే, అంతెందుకుంటది నా అమౌంటు అంతుండదు గదా! అంతుండదు మీరు ఎక్స్‌ట్రా చెప్తున్నారు అంటది. అరే! అంతెందుకుండదు ఇంత ఇంత అమౌంట్ ఉంది. నువ్వు ఈ టైంకి ఇంత ఇచ్చినావు. ఇన్ని బ్లౌజులు ఇచ్చినావు. ఇన్ని తీసుకెళ్ళినావు. ఇంత అమౌంట్ పే చేసినావు అని చెప్తే, ఇంక మనం చెప్పేది ఆమె ఇనిపించుకోవట్లే. మీరు అబద్ధం ఆడుతున్నారు. మీరు నా దగ్గర నుంచి ఎక్కువ అమౌంట్ తీసుకోవాలని చెప్పేసి మీరు ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు. నా గురించి ఊర్లో అడగండి ఎవరైనా చెప్తారు అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే నా గురించి ఊర్లో అడగండి ఎవరైనా చెప్తారంటే, నేను నిజాయితీగా ఉంటా కాబట్టి నేను ఈ పొజిషన్‌లో ఉండగలిగిన. నా గురించి ఎవరైనా చెప్తారు ఊళ్ళే అని అంటే మేము నిజాయితీగా లేమా? లేదంటే ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు మా దగ్గర. అంతమంది దగ్గర నుంచి ఎవరి దగ్గర మాకెప్పుడు ఎలాంటి రిమార్క్ రాలేదు. వేలకు వేలు అవుతుంది బిల్ అంటే. ఇటు ఎంబ్రాయిడరీ వర్కు, అటు స్టిచ్చింగ్ అంటే చాలా వరకు వేలకు వేలు బిల్ అవుతుంది. ఎంతమందైనా గానీ వచ్చి కొంతమందేంటంటే ఒక అమౌంట్ అయితే అందులో నుంచి నేను ఇంత తీసేస్తా, ఇంతిస్తా. సపోజ్ ఒక 1200 అయిందనుకోండి. నేను 1100 ఇస్తా. 100 ఇయ్యను అంతే అని జెప్పేసి ఖరాఖండిగా జెప్పేసేసి ఇచ్చి ఎళ్ళిపోతారు. అట్లా చూసాం మేము కస్టమర్స్‌ని గానీ, ఇట్లా ఎక్స్‌ట్రా మీరు నాకు అమౌంట్ ఎక్కువ జెప్తున్నారు. మీరు అబద్ధం జెప్తున్నారు అంటే, అది ఎంత బాధనిపిస్తది వర్క్ జేసే వాళ్ళకి. అది మాట పడే వాళ్ళకే తెలుస్తది గదండీ ఆ బాధ. తనకేం తెలుసు? తనేంటి సరే మేమన్నాం. "నువ్వెక్కువ చెప్తున్నామని అంటున్నావు గదమ్మా! నువ్వు రా ఇక్కడికి. ఫోన్‌లో మాట్లాడుకుంటే తేలదు గదా! నువ్వు రా. మేము నోట్స్ అన్నీ తీసి బయట పెడతాం. నీ ముందే లెక్క చేస్తాము. ఎంత అయితదో అంత అమౌంట్ పే చేసి ఎళ్ళిపో. అంతే గదా! మేము అబద్ధం చెప్తున్నాం అంటున్నావు కాబట్టి నువ్వు అన్నీ చూడు లెక్కంతా. నువ్వెప్పుడెప్పుడు ఏ బ్లౌజులిచ్చినవు, ఎప్పుడెప్పుడు ఏ బ్లౌజులు తీసుకెళ్ళినవు, ఎంత అమౌంట్ పే చేసినవు అనేవి గూడా మొత్తం డీటెయిల్డ్‌గా ఉన్నాయి. నువ్వొచ్చి చూసుకొని మాట్లాడు. ఆ తర్వాత ఎంత అమౌంట్ ఇయ్యాల్సుంటే అంతే ఇచ్చెళ్ళు. అంటే అవసరం లేదు ఇంక మీరన్నారు గదా! మీరన్నంత నేనిచ్చేస్తా. ఆమెయి ఒక 2 బ్లౌజులుండే అండి. ఆ బ్లౌజులు ఏంటి ఏదో ఆల్టరేషన్ కోసమే వచ్చినియవి. అంటే లూజుందా, హ్యాండ్స్ పొడుగైనయనో ఏమో తీసుకొచ్చింది. ఆ 2 బ్లౌజులయితే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గరున్నాయి. ఆ 2 బ్లౌజులున్నాయి గదా! నాకవి రిపేర్ జేసి ఇచ్చేసేయండి. ఇంకా నాకు మీతోటి సరిపోయింది. మీరు ఇంత అమౌంట్ అంటున్నారు గదా! మీరన్నంత అమౌంట్ నేనిచ్చేస్తా. ఈ అమౌంట్ తోటి నేనేం పెద్ద నష్టపోయేదేం లేదు అని మాట్లాడుతుంది. అరే! నీ దగ్గర మేము అబద్ధం జెప్తున్నాం గదా! అబద్ధం జెప్పిన అమౌంట్ నువ్వెందుకు మాకియ్యడము? కరెక్ట్ ఉన్న అమౌంటే ఇయ్యి. వచ్చి లెక్క జూసుకొని ఇంత అమౌంట్ ఒస్తది అని తేలితేనే ఆ అమౌంట్ ఇయ్యి.
ఎందుకు నువ్వు అనవసరంగా అట్లా మాట్లాడుతున్నావు, మాటలు పోగొట్టుకుంటున్నావు అంటే, లేదు మీరు ఫస్ట్ ఏమో మీరు అబద్ధం ఆడిర్రు అనన్నది. నెక్స్టు మేము అన్ని లెక్కలు ఇప్పుడు ఇంత ఇచ్చినావు, ఇప్పుడు ఇంత ఇచ్చినావు అని చెప్పిన తర్వాత ఆమెకు గుర్తొచ్చినట్టుందండి. అంతసేపు మర్చిపోయినట్టుంది. అప్పుడు గుర్తొచ్చినట్టుంది ఈ మాట ఏంటంటే, నేను నా 2 బ్లౌజులు రిపేర్ చేసి నాకు ఇచ్చేసేయండి. మీరు అన్నంత అమౌంట్ నేను ఇస్తా అని మాట్లాడుతుంది. అంటే అంతకుముందు వరకేమో మీరు అబద్ధం ఆడిర్రు అన్నది. అబద్ధం ఆడుతున్నాం అంటున్నావు ఎందుకు నువ్వు? ఇదంతా లెక్క ఇట్లా క్లియర్‌గా కనిపిస్తుంది గదా! నువ్వొచ్చి లెక్క జేసుకో అనేటప్పటికి, మీరు అబద్ధం ఆడిర్రని నేను అనలేదు. మీరు మర్చిపోయిర్రేమో అన్నా నేను అని మాట మారుస్తుంది. అప్పటికప్పటికే. మేము ఆమె ఫోన్ జేసి, ఫోన్ లైన్‌లో ఉండగానే నోట్స్ తీసేసి అన్ని లెక్కలు జేసినాం. ఇంత అమౌంట్ అని మేము మాట్లాడుకుంటుంటే ఆమెకు ఫోన్‌లో వినబడుతుంది గాబట్టి అప్పుడు గుర్తుకొచ్చింది. కాకపోతే ఆమె గుర్తుకొచ్చిన విషయం జెప్పట్లేదు. అట్లా, అట్లా జేసిందండి. డబ్బులు పోతే పోయినాయండి. కానీ మాట ఎంత బాధనిపిస్తది ఒక మాట అంటే. నాకు మాకు ఇద్దరికీ ఏంటంటే ఆమె అయ్యో! డబ్బులు ఇట్లా ఇయ్యను అంటుంది. ఇంత అమౌంట్ అంటుంది అనే బాధ గాదు మాకు. అబద్ధం ఆడుతున్నారు మీరు నా దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవాలని జూస్తున్నారు అనే మాటకే చాలా బాధనిపిచ్చిందసలు. అసలు నైట్ నిద్ర పట్టదు. అన్నం తిందామన్నా అన్నం గూడా తినబుద్ధి గావట్లేదండి ఆ మాటలు గుర్తొస్తుంటే. అసలు ఈ 2 డేస్ నుంచి చాలా స్ట్రగుల్ అయినాం మేము. ఇంకా ఆమె బ్లౌజులు ఆమెకు రిపేర్ చేసి ఇచ్చేసి, మా అమౌంట్ ఆమె ఏమన్నా అనుకోనియండి. మాది కష్టపడ్డ డబ్బు కాబట్టి అంతే మాకు రావాల్సిన అమౌంట్ మేము వసూలు చేసుకుందామని మేము ఫిక్స్ అయినాము. ఇదండి. అయితే ఇదంతా మీకు వినడానికి ఏదోలాగా అనిపియొచ్చు గానీ, ఇది చాలా బాధ అనిపించే విషయం అండి. చాలామందికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి. కంపల్సరీ ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మీరు. ఎవ్వరైనా సరే, కొత్త వాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా, తెలియని వాళ్ళైనా ముందు డబ్బులిస్తేనే మీరు బట్టలివ్వండి. మాలాగా మీరు నమ్మకండి ఎవ్వరిని. ఎంత మంచివాళ్ళు అని అనుకున్నా సరే, ఎప్పుడు ఎవరు ఎలా మారిపోయేది తెలియట్లేదండి. చాలా బాధపడాల్సొస్తది. కష్టపడి కూడా డబ్బులు వదులుకోవాల్సొస్తది ఇలాంటోళ్ళు. ఇంకా మొండికేస్తారు, గొడవ చేసేవాళ్ళుంటరు. అట్లాంటియి మాత్రం అసలు నెగ్లెక్ట్‌గా ఉండకండి. డబ్బులు తీసుకొనే బట్టలిస్తామని చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఓకే. బాయ్ అండి.